శుద్ధాత్మావే మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సంగమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపలకు కానుభూతిన మహేశ్యానికి వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రభువా, నీ భద్రమైన కౌగులలో మమ్మల్ని ఉంచుకొని ప్రభువా, నీ కృపా వాత్సల్యతను బట్టి ప్రభువా తండ్రి మాకు క్షేమం ఇచ్చినైనా జీవం ఇచ్చి తండ్రి నడిపించినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రభువా, ఎటువంటి శోధనలు ఉన్నప్పటికీ నైనా, ఎటువంటి కష్ట నష్టం ఉన్నప్పటికీ ప్రభువా నీ కృపలో మమ్మల్ని నడిపించినైనా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని తండ్రి ఉంచుకొని కాచి కాపాడినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 2025 సంవత్సరం అయినా మొదటి ఆదివారం మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎంతోమంది దినానైతే మా మధ్య లేరు ప్రభా, అయితే మీరు మాకు ఇచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి ప్రభా మీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారం సమయంలో ప్రభా చిన్నమందిగా కూడి నేను చిత్తిస్తుండగా ఆరాధిస్తుండగా మహిమపరుస్తుండగా ప్రభా మీరు మాతో ఉన్నారు ప్రభా, మా మధ్యన మీరు ఉన్నారు నాయన. ఇక్కడ సంచారం చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలు బట్టి ప్రభా నీకే వందనాలు ప్రభా. ఇక్కడ రావాల్సిన బిడ్డలంటూ ప్రభా సకాలంలో తీసుకుంటాండి నాయన. నీ వాక్యం కొరకు తండ్రి ఆదుతులకు రావడం సహాయం దయచేయమని వచ్చినాం తండ్రి. ఇది మీరు మాతో తండ్రి ఏం మాట్లాడినారో మీరే మాట్లాడండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి, ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నడిపించండి ప్రభా. వాతావరణం మీ కాలంలో ఉంచుకోండి, కాటను మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోండి తండ్రి. వెనకాల చివరను గ్రహించగల హృదయాన్ని గ్రహించేయమని ఈ ప్రార్థన చేసేట అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. కీర్తన గ్రంథము 113వ దావీదు కీర్తన, 113వ దావీదు కీర్తన 513వ పేజీ. 113వ దావీదు కీర్తన 513వ పేజీ. ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఉన్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవరు? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకై అందరం కలిపి చదువుదాం. ఆయన సంతలేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రమునైనా 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 సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అల్పురాలను తండ్రి, అయోగ్యురాలను ప్రభా తండ్రి, యేసయ్యా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభావం నిలబెట్టినందుకు నాయన, నీ బిడ్డగా మమ్మల్ని మలుచుకున్నందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి స్థలంలో నిలబడి ప్రభా నీ వాక్యం చెప్పండి సిద్ధపరచుండగా నాయన తండ్రి, మీరు నాతో ఉన్నారు ప్రభా, నాలో ఉన్నారు ప్రభా తండ్రి. నా నాలుగును కాల్చమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. నా నోట్లో మీరే ఉండి తండ్రి, యేసయ్యా మీరే మాట్లాడండి ప్రభా. నాకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, విడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి నీ పరిశుద్ధమైన తండ్రి వాక్కులను వినిపించి నడిపించమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థన మా ప్రభువైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన మరి యొక్క దినాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గురించి అందరికీ కూడా శుభాలు వందనములు తెలియజేస్తా ఉన్నా. కొద్ది నిమిషాలు మనము రెండు మాటలు దేవుని యొక్క మాటలు మనం మాట్లాడుకుందాం. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును కనిపించబడిన గాక. సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఇక్కడ అంటున్నాడు మరి దావీదు మహారాజు, యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా. దేవుని నమ్ముకున్న మనము దేవుని దగ్గర మరి విశ్వసించి దేవుణ్ణి మనకి యెహోవా దేవుడు అని చెప్పి విశ్వసించి ఆయన ద్వారా మనం బాప్తిసం తీసుకొని ఆయన యొక్క శరీర రక్తాన్ని తీసుకుంటున్న మనము మనం అందరము కూడా దేవుని యొక్క సేవకులము, దేవుని యొక్క పనివారము, దేవుని యొక్క జత పనివారము. కాబట్టి మనమందరము కూడా ఆయనను స్తుతించాల్సిన వారమై ఉన్నాము, ఆయన నామాన్ని స్తుతించాల్సిన వారమై ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇది మొదలుకొని నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చావో, ఎప్పుడైతే వారి మనసు పొందావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని దేవుడిని తన సంరక్షణగా అంగీకరించినప్పుడు అది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధించబడిన గాక అని అంటున్నాడు. మనం అప్పటి నుంచి కూడా మన దినములు సమాప్తమైనంత వరకు కూడా దేవుని మనం సన్నిధించాల్సిన అవసరము ఉంది. సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఉదయం నుంచి సాయంకాలం పడక స్తుతించడం కూడా సరిపోదన్న దేవుని యొక్క నామాన్ని స్తుతులు చెల్లించడం సరిపోదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యెహోవా అన్ని జనులు అందరి మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించున్నది. అత్యున్నత వారిని ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి మరి అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్న మన దేవునికి పోలిక ఎవ్వరూ లేనటండి. ఆయనే అత్యున్నత సింహాసనం మీద ఉంటాడు, ఆయనే మహాదేవుడు, ఆయనే దేవుళ్ళకి దేవుడు, ఆయనే రాజులకు రాజు. ఆయన్ని మనం స్తుతించాల్సిన అవసరం ఉంది. అనేకమైన అన్య జనులందరి ఎదుట కూడా ఆయన మహోన్నతుడిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజ మహిమ ఆకాశ విశాలం అంతా కూడా వ్యాపించున్నది. ఆకాశ విశాలములు ఆయన మహిమను వివరిస్తా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే కాదు కానీ ఆయన భూమి ఆకాశంలో వంగు చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుని పెట్టికే ఆయన నేల నుండి దరిద్రులు లేవరు. హల్లెలూయా. ఆయన నేల నుండి అనుకుంటారేమో నేను ఎందుకో పనికిరాను, నేను దేనికి పనికిరాను, నాకు నా వల్ల ఏది అవ్వదు అని అనుకుంటాము. కానీ ఆ నేల నుంచి పెంట కప్పు మీద నుంచి దరిద్రులు లేవనెత్తి దేవుడు మహోన్నతులుగా చేస్తారు. అనేకమైన ఆధిక్యతలు ఇచ్చి వాళ్ళు అత్యున్నత సింహాసనంపై ఉంచగల దేవుడు మన ఒక్కడే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యం గల దేవుడు. దరిద్రులని పేదవారిని ఎందుకో పనికి మారిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. పెంట గొప్ప మీద నుంచి బేదలను పైకెత్తే దేవుడు. మరి ఎంతో గొప్పవారిగా చేసి తన బిడ్డలుగా మలుచుకున్న దేవుడు ఆయన. అలాగే సొంతం లేని దాన్ని ఇల్లాలుగా చేస్తారు. చూడండి, సొంతలో పిల్లలు లేరేమో పిల్లలు గలవాలుగా చేస్తారు. కుమారుడు సంతోషం గల తల్లిగా చేస్తారు. కుమారుడు మరి ఏమో అనుగ్రహించో స్వాస్థ్యము అని అంటారు. కాబట్టి అలాగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్త మనం సాధ్యం చేయగల దేవుడు. ఎప్పుడంటే ఆయన మనం విశ్వాసం ఉంచి ఆయనలో నిలకడగల జీవితాన్ని అనుభవించి ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు, ప్రతిదీ కూడా ఆయనపై ఆధారపడి జీవిస్తున్నప్పుడు, ఆయన్నే మన సంరక్షణగా అంగీకరించినప్పుడు, మరి ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన యొక్క కట్టడలకు ఆయన మనం అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ దీవులన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుడు మనం లేచి నిలబడి ఆయన ఆరాధిద్దాం, ఆయన చూద్దాం. ఆయన మనతో ఉన్నాడని అడిగి, మన మధ్యన ఉన్నాడని అడిగి, మనకున్న ప్రతి అవసరం తీర్చాలని అడిగి
మనం ఆయనని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. మనం స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవరాత్రములు కటి పాపలే కాదియా, దేవరాత్రములు కటి పాపలే కాకి దయగల తముతో బ్రోచి నడిపించితివి, దయగల తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో గాఢాంధకారములో కన్నీటిలో కృషించిపోరియక కృపలతో బలపరచితివి, కృషించిపోరియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నసగితివి, సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరిశోధనలు సియోను మార్గములో పరిశోధనలు సాతానుని జయించుటకు విశ్వాసముని స్తుతివి, సాతానుని జయించుటకు విశ్వాసముని స్తుతివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యమునే చితివి,
ఎంత భాగ్యముని చేతివి స్తోత్రం చెల్లింతమా స్తుతి స్తోత్రం చెల్లింతమా యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతమా స్తుతి స్తోత్రం చెల్లింతమా పాడెదా హల్లెలూయా పాడెదా హల్లెలూయా పాడెదా హల్లెలూయా పాడెదా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవును ప్రభా, మీరు చేసిన తండ్రి మేలులు బట్టి ప్రభా, మీరు చేసిన అనేకమైన మేలులు బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎంత చెల్లించినప్పటికీ ప్రభా మీరు మేము తీర్చుకోలేము నాయన. సహాయం చేసి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ నూతన సాంతరంలో ప్రభా మా నూతన ఉద్దేశాలు ప్రభా మా ఆలోచనలు తండ్రి నిశ్చిత ప్రకారం మీరు సఫలం చేసుకుని సహాయం దయచేయండి. మా యొక్క గృహాల్లో ప్రభా మా యొక్క తండ్రి జీవితాల్లో ప్రభా మీరు ఆశ్చర్య క్రియలను అద్భుత కార్యాన్ని ప్రభా జరిగించే దేవుడు కనుక ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మమ్మల్ని మేము మళ్ళీ ఈ సన్నిధిలో తండ్రి శనిబిడలుగా తండ్రి నీ రెక్కల చాటుని మేము ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ కొరకు తండ్రి అనేకలేక ప్రభా క్రియలు కలిగిన విశ్వాసులుగా తండ్రి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే తండ్రి ఇప్పుడు నీ వాక్యం చెప్పుతున్న నీ దేవుని ఆశని కూడా నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. మాతో ఏం మాట్లాడే ఉన్నారని ఆయన ఈ దినము మీరు ఏ వాగ్దాన్ని ఎవరైనారో మీరే తండ్రి నడిపించమని మేము ఒట్టుబడి వేలతో కాకుండా ప్రభా ఉదయాలను తండ్రి నీ వాక్యాలతో నీ జీవితాల ఓట్లతో నిప్పుకునే సహాయం దయచేయమని ఈ ప్రార్థన ప్రభుని సేపేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మరొక దినమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలం అంతా కూడా గత సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినట్టుగా తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క కాపుదల, మీ యొక్క రక్షణ, మీ యొక్క శక్తిని, జ్ఞానమును మాకు దయచేసి దాన్ని నడిపిస్తూ ఉన్నాం తండ్రి. వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతోని మా అందరితోని మాట్లాడి మాకు కావలసిన జీవాహారమును దయచేసి మీరు మహిమకంతా మా ద్వారా పొందుతామని అడుగుతున్నాం. అలాగే కరెంట్ని, వాతావరణాన్ని ఆదరణ ఉంచుకుంటుంటే ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి సంతోషం, సమాధానంతో ఇంటికి వెళ్ళాలని కృప చూపించాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక సంవత్సరంలో మరి దేవుడు మా అందరికి కూడా ప్రవేశపెట్టినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను.
క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ చక్కగా మనం సంతోషంగా జరుపుకోవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు. అందరూ కూడా దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. బైబిల్ వాక్యం వచ్చే ధ్యానిద్దాం. మనందరికీ తెలుసు, అందరూ కొంటుంటాం సిల్వర్ గోల్డ్, బంగారం సిల్వర్ కొంటూ ఉంటాం. అది ఎలా తయారు చేస్తారు మీకు తెలుసు? ఎలా మట్టిలో నుంచి సిల్వర్ అనుకోండి, సిల్వర్ ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ ఒక ఇలా ఉంటుంది, గట్టిగా తీస్తారు. దాంట్లో అది మట్టిలో నుంచి తీస్తారు. తీసి అది ఏం చేస్తారు, ఆ గట్టిగా ఉన్న సిల్వర్ని దాంట్లో అన్నీ కలిపి ఉంటాయి, మిక్చర్ ఉంటుంది. అన్నీ ప్యూర్ సిల్వర్ కాదు, దాంట్లో చాలా పరికరాలు ఉంటాయి, అన్నీ కూడా చెత్త ఉంటుంది, వేస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. సో అంతా ఏం చేస్తారు, ఆ గట్టి తీసుకొని దానికి ఒక సపరేట్ ఉంటుంది బౌల్, దాంట్లో పెట్టి వేడి చేస్తారు అన్నమాట. వేడి చేస్తే ఏమవుతుంది, సో గట్టిగా ఉన్నది సాఫ్ట్ వాటర్లా లిక్విడ్ కావాలంటే దాంట్లో ఉన్న ఆక్సిజన్ పోతుంది బయట. మామూలు కెమిస్ట్రీలో అయితే ఏంటి ఎలా ఉంటుందంటే, గట్టిగా ఉన్నది లిక్విడ్ స్టేట్ రావాలంటే, ఇప్పుడు గోల్డ్ అయినా గట్టిగా ఉన్నది నీళ్ళ మారాలంటే కాల్చాలి. కాల్చినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ యూజ్ అవుతుంది, దాంట్లో ఉన్న ఆక్సిజన్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. దాన్ని డీఆక్సిజనేషన్ అంటారు. ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయిన తర్వాత అది వాటర్ లాగా అవుతుంది. వాటర్ అయిన తర్వాత అది ప్యూర్. అది ఏం చేస్తారు దాంట్లో చాలా వేస్తారు. సో వేడి చేసిన తర్వాత గట్టికున్నది ఎంతో వేడి చేస్తాను కానీ వాటర్ లాగా అవ్వదు. ఆ వాటర్ లాగా అయిందంతా దాని అర్థం ఏంటంటే ఆక్సిజన్ అంతా బయటికి వెళ్ళిపోయిందని అర్థం. మళ్ళీ ఆక్సిజన్ లోపలికి వస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో గట్టిగా అవ్వకూడదు, సాఫ్ట్గానే ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, దాంట్లో వాటర్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు తీయాలంటే దాంట్లో కొన్ని మిక్స్ చేస్తారు. దాంట్లో ఒక పదార్థం చార్కోల్ అంటే బొగ్గు చార్కోల్, అది మిక్స్ చేస్తారు. మిక్స్ చేసినప్పుడు దాంట్లో ఉన్న చెత్త అంతా కూడా ఏమవుతుంది, పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాత పైన లేయర్ అంతా కూడా తీసేస్తారు, ఆ చెత్త అంతా కూడా. అప్పుడు ఏం కనిపిస్తుంది, అప్పుడు ప్యూర్ సిల్వర్ వచ్చినట్టు లేదా ప్యూర్ గోల్డ్ వచ్చినట్టు. అప్పుడు ఏం చేస్తారు, అది ప్యూర్ ఎలా తెలుస్తుంది ప్యూర్ అని? ఈ ప్రాసెసింగ్ అంతా చేస్తారు. తర్వాత మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ దానికి రాకుండా మళ్ళీ గట్టిగా అవ్వకుండా వేడి చేస్తారు. ఆ తర్వాత దాంట్లో అన్నీ కావాల్సిన కలుపుతారు. దాంట్లో వేస్ట్ అంతా బయటకు తేలుతుంది. ఆ పైన తేలింది బ్లాక్గా ఉంటుంది, అంతా కూడా సైడ్ చేసేస్తారు. అప్పుడు ప్యూర్ వస్తుంది. ప్యూర్ అని అలాగా తెలుస్తుంది. ప్యూర్ వస్తే ఎలాగా తెలుస్తుంది, ఆ పైనుంచి మెరవడం కాదు, అంటే గ్లాస్ ఎంత క్లియర్గా ఉంటుందో మనం అలా పెడితే మనం క్లియర్గా కనిపిస్తాం. సిల్వర్ అవనివ్వండి, సిల్వర్ అయితే గ్లాస్ లాగే ఉంటుంది, అంటే మన స్వరూపం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ప్యూర్ అయితే. అది ఇంకా వేస్ట్ ఉంటే సరి కనిపించదు, పైన అంత లోపల ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, కనిపించదు. సో ప్యూర్ కనిపించినప్పుడు మన ఫేస్ మనకు రిఫ్లెక్షన్ అయినప్పుడు అది ప్యూర్ అని తెలుస్తుంది అన్నమాట. సో దేవుడు వాక్యం ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ 3:1-4 చదువు. మైక్ తీసు. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చిన దినమును ఎవరును సహింపగలరు, ఆయన తడువు పడక ఎవరు ఓర్వగలరు. సో ఆయన వచ్చే దినమును ఎవరు సహింపలేరండి. ఆయన ఖచ్చితంగా వస్తారని అందరికీ తెలుసు. ఆయన వస్తారని మనం అందరూ ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఆయన తడువు పడక ఎవరిని ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. చూడండి, దేవుడు ఎటువంటి వారు అంటే కంసాలి అగ్ని వంటి వారు. అగ్ని ఏం చేస్తుంది, ఆ గట్టిగున్న ఆ బంగారం నుండి సిల్వర్ అవనివ్వండి,
ఆ కంసాలు ఏం చేస్తారు, గట్టిగా అగ్గి ఎంత వేడి చేస్తే అంత సాఫ్ట్గా అవుతుంది. మామూలు వేడికి అది కరగదు. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ మీద పెట్టిన వేడి కరుగుతుంది, కరగదు. అది చాలా ఎక్కువ వేడి ఉండాలి, చాలా ఫైర్ ఎక్కువ ఉండాలి. సో దేవుడు కంసాలి అగ్ని గలవాడంట. చాకలి వాడిని సబ్బు వంటివాడు. వెండిని అంటే ఏంటి చాకలి సబ్బు అంటే? బట్టలు ఉతికే సబ్బు. చాకలోడు ఏం చేస్తాడు, బట్టలు గట్టిగా కొట్టి కొట్టి దాని మురికంతా బయట చేస్తాడు. కొట్టినా పో దాంట్లో ఏదో సబ్బు ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో మురికిపోయే సబ్బు వంటివాడంట దేవుడు, కంసాలి అగ్ని వంటివాడంట దేవుడు. అంటే దేంటి దాని అర్థం? రెండింటిలో ఏం కనిపిస్తుంది? మనలో ఉన్న మురికిని, మనలో ఉన్న వేస్ట్ని తీసేసే దేవుడు అంట మన దేవుడు. సో మురికిని, వేస్ట్ని, మనలో ఉన్న పాపమును, లేదంటే మనలో దేవుని వ్యతిరేకమైనవి ఆ కంసాల అగ్ని వంటివాడు, లేదంటే చాకలి సబ్బు వంటివాడు దేవుడు అని అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. వెండిని శోధించి నిర్మూలన చేయనట్టుగా చూడండి, వెండి బంగారమును ప్యూరిఫై చేసే రీతిగా ఆయన మనల్ని ప్యూరిఫై చేస్తారంట దేవుడు. ప్యూరిఫై ద ప్రీస్ట్ యాజ్ ఎ మెటల్ వర్కర్ రిఫైన్స్ సిల్వర్ అండ్ గోల్డ్. సో ఏ విధంగా ఆ కంసాలి ఆయన అగ్గితో ఎలా ప్యూరిఫై చేస్తారో సిల్వర్ని, గోల్డ్ని, అటు విధంగా దేవుడు ఏం చేస్తారంట మనందరినీ కూడా ప్యూరిఫై చేసే దేవుడు. సో నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేద్దాం అనుకుంటారంటే, నూతన సంవత్సరం కాదు, ఎప్పటి నుంచో దేవుడు అదే చేద్దాం అనుకుంటాం. కానీ మనం అందరం కూడా పాపం నుంచి బయటికి రాలేకపోతాం. సో దేవుడు ప్రతిసారి ఏం చేసేవారు, ప్యూరిఫై చేసేవారు. ఆయన ఎలా చేయాలో అలా ప్యూరిఫై చేసేవారు. ఆయన అగ్ని వంటి వాడంట, కంసాల అగ్ని వంటి వాడంట దేవుడు, ప్యూరిఫై చేసే దేవుడు అని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సో ప్యూరిఫై చేయాలంటే దేవుడు ఏం చేస్తారు, కాల్చాలి. సో సఫరింగ్స్ లేదా ఇబ్బందులు లేదా బాధలు అన్నీ కూడా మనుషులకు వస్తాయి. దేని కొరకు? ప్యూరిఫై చేయడానికి, శుద్ధి చేయడానికి. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాం. సో కొడితేనే కానీ బట్టలో ఉన్న మురికి రాదు బయటకు, వేడి చేస్తేనే కానీ బంగారంలో ఉన్న మురికి బయటకు రాదు, లేదా సిల్వర్లో ఉన్న మురికి బయట రాదు. సో ఏదో ఒకటి చేయాలి. సో మనిషిని కూడా ప్యూరిఫై చేయాలంటే ఏదో ఒక సఫరింగ్ చేయాలి, ఏదో ఒక కష్టం రావాలి, వస్తేనే కానీ ప్యూరిఫికేషన్ జరగదు అని కూడా వాక్యంలో దేవుడు చదివిస్తున్నారు. ఇరిమియా రాసిన గ్రంథం ఒకరు, ఇరిమియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. ఇరిమియా 9:7. అక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకింపుము, చాలు చాలు. అక్కడ ఏమంటున్నారు దేవుడు? 7th verse. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకింపుము, వారిని చొక్కము చేయనట్లుగా. చొక్కం అంటే రిఫైన్డ్ ఆయిల్ అంటాం. రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటంటే మీనింగ్ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని తీసి రిఫైన్ చేయడం, దాని మీనింగ్ అదనమాట. ఇంగ్లీష్లో ఐ విల్ రిఫైన్ మై పీపుల్ లైక్ మెటల్ అని ఉంది. చదవండి. వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నేను వారిని కరిగించుచున్నాను అంటే రిఫైన్. ఇంగ్లీష్లో రిఫైన్ అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడతాం. రిఫైన్డ్ ఆయిల్ అంటే అర్థం ఏంటండి? సో మామూలు క్రూడ్ ఆయిల్ కాకుండా దాన్ని వేస్ట్ అంతా చేసేసి ప్యూరిఫై చేసి రిఫైన్డ్ ఆయిల్ అంటాం. అలాగే ఇంగ్లీష్లో కూడా ఐ విల్ రిఫైన్ మై పీపుల్ లైక్ మెటల్. సో కంసాలి అగ్ని వంటి వారు బంగారంలో ఎలాగైతే, సిల్వర్లో ఎలాగైతే వేస్ట్ని తీసేస్తాడో ఆ వేడి చేసి, అలాగనే మనలో ఉన్న ప్రతి పాపమును, ప్రతి వేస్ట్ని తీసేసే దేవుడు అని అక్కడ ఆయన సెలవిస్తున్నారు వాక్యం ద్వారా. సో ప్యూరిఫై చేసుకోవడం కావాలి దేవుడికి. మనందరం కూడా దేనికంటే ప్యూరిఫై చేసుకోవాలి. దేవుని కొరకు పనిచేయాలంటే, దేవుని కొరకు వాడబడాలంటే రిఫైన్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వాడతాం, మామూలు క్రూడ్ ఆయిల్ వాడతాం. ఏ ఆయిల్ వాడతామంటే ఛాన్స్ వస్తే
మీరు రిఫైండ్ ఆయిల్ వాడతారు, క్రూడ్ ఆయిల్ వాడతారు. మరి దేవుడు మనం వాడుకోవాలంటే మన రిఫైండ్ అయి ఉండాలా, అవసరం లేదు. మరి దేవునికి రిఫైండ్ ఆయిలే కావాలి. మనం కూడా రిఫైన్డ్ పర్సన్సే కావాలి దేవునికి. ఆ రిఫైన్ చేయడానికి దేవుడు ఉన్నారంట. సో రిఫైన్ చేసే ప్రక్రియలో మనం అందరు కూడా కష్టాలు దేవుడు ఇస్తారు. కష్టాల్లో నుంచే మనం ప్యూరిఫై అవుతామని దేవుడి వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయం. యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయం. ఒకటి నుంచి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావళి ఏంటంటే నేను నిజమైన ద్రాక్షావళి అన్నారంటే ద్రాక్షావళి అంటే ఏంటి? ఏమంటారంటే ద్రాక్షావళి. ఎప్పుడూ చూసారా ద్రాక్ష? అది ఎలా ఉంటుంది? సో పైన పంజరం వేస్తారు, పంజరం మొత్తం కడతారు, అంటే ఒక కడతారు. ఆ కిందన మొక్క వేసినప్పుడు ఆ మొక్క ఏమవుద్ది? అల్లుకుంటుంది. అందుకని దాని కొమ్మ ఉండదు. ద్రాక్షవల్లికి గట్టి కొమ్మ ఉండదు, తీగల్లాగే ఉంటాయి. అది తీగలు అలా చుట్టుకొని ఎక్కడైతే కొమ్మ ఉందో ఆ కొమ్మ మీదకి అలా వెళ్తాయి. దానికి అంటుకున్నవి మంచివి కింద ఫలిస్తాయి. ఆ గ్రేప్స్ అన్ని కింద వస్తాయి. సో నిజమైన ద్రాక్షవల్లి ఎవరంట? దేవుడు ద్రాక్షవల్లి అంటున్నారు. అంటే ఇలాగా ఆ కొమ్మ అనమాట, మెయిన్ కొమ్మ. అదంతా పండించేది ఎవరు? తండ్రి వ్యవసాయకుడు. సో దేవుడు ఉపమానం చెప్తున్నారు, ఐఎమ్ ద రియల్ వైన్ అండ్ మై ఫాదర్ ఇస్ ద గార్డెనర్. వ్యవసాయకుడేమో తండ్రి, నేనేమో నిజమైన ద్రాక్షవల్లి అని అంటున్నారు యేసుక్రీస్తు. తర్వాత చూడండి, ఫలింపని ప్రతి తీగను జాగ్రత్త, ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తారంట? తీసి పారవేస్తారు. సో ఏ కొమ్మకైతే ద్రాక్ష తోటను మీరు పండించే వాళ్ళు అడగండి, తెలుస్తారు. ఏం చేస్తారు? అక్కడ ఫ్రూట్స్ రాని కొమ్మని ఏం చేస్తారు? తీసి పడేస్తారు. అది తీయకపోతే మిగతా ఫ్రూట్స్ రావు. సో ఫలించలేని ఏ కొమ్మ ఉన్నా సరే అది తీసి పారవేయబడను. దేవుడేమో రిఫైన్ చేసే దేవుడు అని మాట్లాడుతున్నారు, ప్యూరిఫై చేసే దేవుడు అని మాట్లాడుతున్నారు. ఎలాగైతే సిల్వర్ అండ్ గోల్డ్ని ప్యూరిఫై చేస్తారో అటువంటి అగ్ని వంటి వాడిని మాట్లాడుతున్నారు. సో ప్యూరిఫై చేయడానికి దేవుడి లోకానికి వచ్చారు, ప్రతి పాపం తీసుకోవడానికి లోకానికి వచ్చారు. సో ప్యూరిఫై అయితే ఏం చేస్తాం? అందరూ ఫలిస్తారు. ప్యూరిఫై అయితేనే ఫలిస్తారు. ప్యూరిఫై అయితేనే గోల్డ్ కొంటారు. ప్యూరిటీస్ ఉన్నాయంటే గోల్డ్ కొంటారండి, బంగారం కొండరు. ఏంటి సిల్వర్లో ప్యూర్గా లేదు, ఇంప్యూరిటీస్ ఉన్నాయంటే కొంటారా? కొండరు. ఆయిల్ సరిగ్గా లేదండి, ఇది రిఫైన్డ్ ఆయిల్ కాదు, మామూలు క్రూడ్ ఆయిల్ అంటే కొంటారండి, కొండరు. మన దేవుడు కూడా మనం వాడబడాలి అంటే ఆయన ప్యూరిఫై చేయాలి, ఖచ్చితంగా ప్యూరిఫై చేసుకోవాలి. సో ఆయన నిజమైన ద్రాక్షవల్లి, తండ్రేమో వ్యవసాయకుడు అని మాట్లాడుతున్నారు. సో ఫలించని ప్రతి కొమ్మ ఏం చేయబడుతుందంట? తీసి పారవేయబడును. ఫలించకపోతే దేవుల్లో మనం ప్యూరిఫై చేసుకోకపోతే, మనం ఫలించకపోతే ఆ కొమ్మ తీసి పారవేయబడును అని అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనే దానిలోనే పనికిరాని తీగలను తీసి వేయను. చూడండి, ఫలించలేని తీగలన్నీ కూడా తీసి పారవేస్తాను అంటున్నారు. ఫలించే తీగలు ఏం చేస్తారంట? ఇంకా ఎక్కువ ఫలించాలని కోరుకుంటారు దేవుడు. అప్పుడు ఇంకేం చేస్తారు? ఫలింపనవన్నీ కూడా తీసివేయబడిన. ఫలించే తీగలు ఇంకా ఎక్కువ ఫలించాలంటే ఫలించేలా చేస్తారు దేవుడు. సో ఎవరైతే దేవునిలో అభివృద్ధి చెందుతున్నారో, ఎవరైతే దేవునిలో విశ్వాసం ఇస్తారో, ఇంకా విశ్వాసం పెరిగేలాగా దేవుడు కార్యం చేస్తారు. ఎవరైతే ఫలించరో, ఎవరైతే ఫలించకుండా ఉంటారో వాళ్ళని తీసి పారవేస్తారని దేవుడు చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను
నిలిచి ఉండును. సో దేవుడు మన ఎడల నిలిచి ఉండాలంటే మనం దేవుని ఎడల నిలిచి ఉండాలి. ఆయన మార్గంలో మనం నడిస్తే మనల్ని దేవుడు నడిపిస్తారు. ఆయన మార్గంలో నడిపించే శక్తిని ఇస్తారు. తర్వాత తీగ ద్రాక్షవల్లిలో సో పనికిరాని తీగను ఏం చేస్తానంటారు? మొదట తీసి పారవేస్తానంటున్నారు. అది పనికొచ్చే తీగగా ఉండాలంటే అది ఏం చేయాలంట? తీగ అటాచ్ అయి ఉండాలి. సో కొమ్మకి ఎలాగైతే అటాచ్ అయితేనే ఫలిస్తుంది ఆ తీగ ఫలముతో. సో మనం కూడా ఫలించాలంటే నిజమైన ద్రాక్ష వలన దేవునికి అటాచ్ అయి ఉండాలని మాట్లాడుతున్నాం. మనం అటాచ్ అవ్వకుండా మనం ఏమీ చేయలేము, ఫలించలేము. ఫలించకపోతే తీసి పారేస్తానంటున్నారు. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఫలించాలంటే మెయిన్ తీగకి మనం అటాచ్ అయి ఉండాలి, దేవునికి అటాచ్ అయి ఉండాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? ద్రాక్షవల్లి నేను, చూడండి, తీగలు మీరు. సో ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో, ఏ తీగలు అయితే ఆ ద్రాక్షవల్లికి అటాచ్ అయి ఉంటాయో, జీవం పొందుకుంటాయో, అవి ఏమవుతాయంటే ఇంకా ఫలిస్తూ దేవునిలో అభివృద్ధి చెందుతారంట. సో అభివృద్ధి చెందాలంటే దేవునికి అటాచ్ అయి ఉండాలి అని దేవుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఏమంటున్నారు? నాకు వేరుగా ఉండి, చూడండి, ఏమీ చేయలేమంట. దేవుని వేరుగా ఉండి ఏం చేయాలన్నా లైఫ్లో మన ప్లాన్స్, మన ఆలోచనలు, మన గోల్స్, మన టార్గెట్స్ అవన్నీ సాధించాలంటే దేవునిలో ఉంటేనే అవుతుంది. దేవునితో వేరుగా ఉండి ఏమీ చేయలేము అనే విషయాన్ని దేవుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నారు. ఆయనతో వేరుండి మనం ఏమీ చేయలేమంట. ఆరోగ్యం పొందుకోలేం, సంతోషం పొందుకోలేం, సమాధానం పొందుకోలేం. సో ఎవరికి వాళ్ళు, ఏ తీగకి ఇంకో తీగకి సంబంధం లేదు. ఏ తీగకి వచ్చే ఫలములు ఆ తీగకి వస్తాయి. ఈ తీగకి వచ్చింది కదా అని ఆ పక్కన రాని తీగని దేవుడు ఇస్తారు. ఏమంటున్నారు? తీసి పారేస్తానంటున్నారు అంతే. సో మనందరం కూడా ఎవరు అంట? తీగలు అని మాట్లాడుతున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క తీగ అంతే. ఆయనలో మనం ఫలిస్తే మనం ఉంటాం, మనం ఫలించకపోతే మనం తీసివేయబడతాం, తీసి పారవేయబడతాం. ఫలించాలంటే అటాచ్ అయి ఉండాలి దేవునికి. ఆయన లేకుండా ఆయనతో వేరుగా ఉంటే మనం ఏవి కూడా చేయలేము, ఏవి సాధించలేము, ఏవి పొందుకోలేము, అనుకునేది ఏది జరగదు ఆయనతో అటాచ్ అవ్వకుండా ఉంటే. అది తర్వాత ఏమన్నా? ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. యు విల్ బి డ్రై. ఆయిల్ ఎండిపోతే ఏమవుతుందండి? కిరోసిన్ వేస్తాం, ఎండిపోతే ఆ ఫైర్ ఉంటుందా? ఉండదు. ఏదైనా ఉపయోగపడుతుందా? పడదు. లైట్ వస్తుందా? ఎవరు. సో ఎండిపోకుండా ఉండాలంటే ఆయనతో అటాచ్ అయి ఉండాలి. మన పారవేయబడకుండా ఉండాలంటే ఆయనతో అటాచ్ అయి ఉండాలి. ఆయనతో అటాచ్మెంట్ లేకుండా మనం ఏది కూడా లోకంలో చేయలేం. అది ఏదైనా మనం ఆయన సహాయం లేకుండా, ఆయన తోడు లేకుండా ఏది చేయలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మనుషులట్టు వాటిని అగ్నిలో పారవేయు, అది కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. సో ఆయనతో మనం అటాచ్ అయి ఉన్నప్పుడు మనకేది ఇష్టమో అది అనుగ్రహింపబడనంట. మనకేది కావాలో అది అనుగ్రహింపబడనంట. దేవుడు ఏమి ఇస్తారో అది మనం పొందుకునే అర్హతను మనం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతాం. మీరు చదివిన దేవుడు అంటే ఏది? 6, 7 చదువు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. చాలు. సో దేవుని మహిమపరచాలి అనుకుంటున్నాం.
అందరూ అనుకుంటున్నారా? ఏమనుకుంటారు? నేను దేవుని మహిమపరచాలి, నేను దేవుని గణపరచాలి, నేను దేవుని బిడ్డగా జీవించాలి, ఆయనకే మహిమ కలుగును గాక. చాలాసార్లు కామన్గా వాడేస్తుంటాం డైలాగ్, దేవునికి మహిమ కలుగును గాక అని. ఆయన మహిమ పరచబడాలి అంటే ఏం చేయాలంటున్నారు ఇక్కడ? చూడండి 8th verse చదవండి. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మల్ని కాదు 8th verse. మీరు బహుగా ఫలించుట వలన చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు, నా తండ్రి మహిమపరచబడను. ఆయన మహిమపరచాలంటే నేను మహిమపరిచే బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, దేవునికి నేను మహిమపరిచే బిడ్డగా జీవించాలనుకుంటానంటే ఏ విధంగా మహిమపరచగలను? దేవుని ఫలించడం వల్ల, ఆయనలో ఫలించడం వల్ల మనం మహిమపరచగలం దేవుని. ఆయనకి వేరుగా ఉండి మనం దేవుని మహిమపరచడం ఏమి చేయలేం. ఆయనలో ఫలించాలంటే ఏమంటున్నారు? ఇందాక చదువు, ఆయన ఒక అవసరం, ఆయన తీగకి మనం అటాచ్ అయి ఉండాలి, మన తీగ. సో ప్రతి ఒక్కరూ ఆయన తీగలంట. వీఆర్ ఆల్ బ్రాంచెస్. సో ఆయన మెయిన్ స్టెమ్, ఆయన నిజమైన ద్రాక్షవాలి, దానికి మనందరం కూడా తీగలం అంటున్నారు. ప్రతి తీగ కూడా ఫ్రూట్ బేర్ చేయాలని చెప్తున్నారు. ఫ్రూట్ బేర్ చేయకపోతే తీసి పడేయాలి, ఎందుకంటే మిగతావన్నీ కూడా బేర్ చేయకుండా ఆపిస్తాయి. సో అదే చెప్తున్నారు దేవుడు, మీరు ఫలిస్తేనే మీరు ఉంటారు నాతో, నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఫలించలేరు. సో దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలంటే ఆయన యందు మనం ఫలించాలంట, నిలిచి ఉండాలి, అటాచ్ అయి ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి దేవుల్లో. అదే అంటున్నారు దేవుడు. తర్వాత ఏమంటున్నారంటే అదే వర్షం, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ విధంగా ఫలించడం వల్ల ఏమవుతారంట? ఆయన శిష్యులు అవుతాం. దేవా, నేను మీ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను, మీ బిడ్డగా జీవించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి యువర్ డిసైపుల్. నేను యేసుక్రీస్తు బిడ్డగా శిష్యుడు రావాలంటే ఏం చేయాలంట? ఫలించాలి. ఫలిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఆయన శిష్యుడు అవ్వగలం, తర్వాత ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ పొందుకోగలం, ఆయన మహిమని చూడగలము, ఆయన ఒక మార్గం చూపించే మార్గం నడవగలము. సో ప్రతిదీ ఏంటంటే, ప్రతిదీ దానికి మూల కారణం ఏంటి? ఆయనలో ఫలించడము, అటాచ్ అయి ఉండి ఫలిస్తే సమస్తము ఆయన శిష్యులుగా జీవించగలము, ఆయన మహిమపరచగలం అని అక్కడ మాట్లాడుతున్నాం. సో దేవుని మహిమకరంగా ఉండాలి, దేవునిలో ఫలించాలి, ఆయన శిష్యులుగా ఉండాలి అనుకుంటే మనందరూ కూడా ఫలించే బిడ్డలుగా మనం జీవించాలి. సో ఆయన ఫలములు ఏంటో అదే చాలాసార్లు చెప్పాను, హోలీ స్పిరిట్ ఒక ఫ్రూట్స్ ఏంటో. సో ఆయన ఫలించడం దేవునికి కావాలి. తర్వాత బైబిల్లో మనం తీసినట్లయితే జోయల్ చాప్టర్ 2, యోయేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. జోయల్ చాప్టర్ 2 verse 12. ఇప్పుడైనను, సో ఈ సంవత్సరం అంతా మనం ఫలించామో లేదో మనకే తెలుసు, ఎవరికి తెలియదు. సో మనం పరీక్షించుకొని ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడైనాను ఏమంటున్నారు దేవుడు? ఏం చేయాలంట? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. ఒకవేళ పాపంలో ఉండిపోయి ఉంటాయి, గత సంవత్సరం అంతా నేను తప్పు చేస్తాం, పాపం చేస్తాం, దేవునికి ఎగనెస్ట్గా ఉన్నాం, దేవునికి వేరుగా ఉన్నాం, ఫలించలేకపోయాను, దేవుని బ్లెస్సింగ్స్ పొందుకోలేకపోయాను, మంచి సమయాన్ని కోల్పోయాను అని బాధపడుతున్నట్లయితే దేవుడు అంటున్న మాట ఏంటి? ఎప్పుడైనా సరే, టైం అయిపోలేదు. మీకు ఇంకా చాలామంది డాక్టర్లు ఏమంటారు చివరి క్షణంలో, మీకు మేమేం చేయలేము, మాకు చేయాల్సింది, మాకు టైం అయిపోయింది, మా చేతుల్లో ఏమి లేదని ఇస్తారు. కానీ దేవుడు ఏమంటున్నారు? ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఇప్పుడైనా సరే నా దగ్గర రండి అని దేవుడు మాట్లాడుతున్నారు. వచ్చి ఎలా రావాలంట? కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి నా దగ్గర రండి. ఫాస్టింగ్ చేస్తూ కన్నీటితో వెలిగి నలిగిన హృదయంతో ఈ హృదయాన్ని బద్దలు కొట్టుకొని, దేవా నాకు నువ్వు కావాలి అని ఇప్పుడైనా రండి నా దగ్గరికి. వస్తే ఏం చేస్తానంటున్నారు? 13th verse. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు,
అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక చూడండి. దేవుడు ఒకవేళ హాని చేయాలనుకున్నా మీరు మనసు మార్చుకొని, మనందరం కూడా మనసు మార్చుకొని కన్నీటితో విరిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చే దేవుడు కాదంట. కృప కలిగిన దేవుడు, శాంతిమూర్తుడు, కనికరమ కలిగిన దేవుడు. ఈజ్ కైండ్ అండ్ ఫుల్ ఆఫ్ మర్సీ. కైండ్, మర్సీ, తర్వాత కనికరమ. ఈజ్ పేషెంట్ అండ్ కీప్స్ హిస్ ప్రామిస్. సో ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఇప్పటికైనా ఆ విధంగా వస్తే మనల్ని బలపరిచే దేవుడు అంట, కొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు అంట, పనిష్ చేసే దేవుడు కాదు. ఒకవేళ మనం చేసిన పాపాలకి దేవుడు పనిష్ చేయాలనుకున్నా సరే కన్నీటితో మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని కూడా తీసేసి తన జీవితాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. చూడండి 14th verse. ఈ వస్త్రములు కాక ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దేవునికి అనుగ్రహించును. సో ఆ విధంగా మనం వస్తే ఆయన కనికరము గల దేవుడు కాబట్టి తిరిగి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తానని దేవుడు చెప్తున్నారు. తర్వాత డిట్రానమీ, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. Deuteronomy chapter 10 and verse 12-13. 12-13. 10వ అధ్యాయము 12. కాబట్టి ఇశ్రాయేలీయులు నీ దేవుడైన యెహోవాకు భయపడి దేవుడైన యెహోవాకు ఏం చేయాలంట? దేవునికి భయపడుతూ ఆయన మార్గం అన్నింటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నిన్ను ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుచు చాలు. అక్కడ ఏమంటున్నారండి దేవుడు? మనందరూ ఏం చేయాలంటున్నారు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఒక ఆజ్ఞను మనం పాటించాలంట. పాటిస్తే దేవుడు ఏం చేస్తానంటున్నారు? మనం ఫలించగలం దేవుళ్ళు. ఆయన బ్లెస్సింగ్స్ మనం పొందుకోగలము. ఆయన మనకిచ్చే బహుమతులను మనం పొందుకోగలమని దేవుడు మాట్లాడుతున్నారు. వర్షిప్ ద లార్డ్, లిసన్ టు వాట్ ద లార్డ్ యువర్ గాడ్ డిమాండ్స్ ఆఫ్ యూ. సో దేవునికి మన దగ్గర నుంచి ఏం కావాలో మనం తెలుసుకోవాలంట, తెలుసుకుని దేవుని ఆరాధించాలంట. అండ్ డూ ఆల్ దట్ హీ కమాండ్స్. సో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం చేయాలి. సంవత్సరంతో కూడా ఏం చేయాలంట? ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు అంటున్నారు. సో మనందరూ వాగ్దానం తీసుకున్నాం కదా, ఆ వాగ్దానం నిలబెట్టే దేవుడు అని కూడా ప్రామిస్ చేస్తున్నారు. నిలబెట్టాలంటే వాగ్దానం, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని భాగ్యంలో పాటిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తూ మనం జీవించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చే దేవుడు అని మాట్లాడుతున్నారు. సో ఈ సంవత్సరం అంతా మనందరం కూడా మనసుతో, ఆత్మతో, శక్తితో, ఆత్మతో దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ద్రాక్ష, ఆయన నిజమైన ద్రాక్ష వల్లి మనందరం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలంటే ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఫలించేలాగా ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని దేవునితో అటాచ్ అయ్యి, ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏంటి? నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అనే మాటను మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలనుకున్నా, ఏమి ప్లాన్ చేసుకున్నా ఆయనతో కలిసే అటాచ్ అయి ఉంటే అవుతుంది. కాబట్టి ఆ విధంగా అందరం చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. ఈ వాక్యం దేవుడు దీవించింది కాబట్టి ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మనం బలపరిచినందుకు మనం చెల్లించుకుంటున్నాం తండ్రి.
వాక్యంను ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి పరీక్షించుకొని మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా, మేము ఫలించేవారుగా మేము జీవించటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరే ఉండి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవుని కానుకలు సమర్పించుకున్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అట్టు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అట్టు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని దీవించి బలపరచండి తండ్రి. అలాగే కానుకలు కూడా బ్లెస్ చేయండి. మీ కొరకు వాడబడ్డాను మీ గృహం చూపించమని మీరు మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ఆరాధన నడిపించినందుకు వాళ్ళని చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రత్యేకంగా తండ్రి సంఘ సభ్యులు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అంకులు కూడా ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ వాటికి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. అంకులు చేసిన సువార్తను బ్లెస్ చేయండి. అనేక మంది రక్షణపడి మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. అలానే తండ్రి ప్రసాదం బట్టి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతర పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. స్టడీస్లోని ఉద్యోగంలో సహాయం దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి. మనం చేస్తున్న ప్రొఫెషన్లో మీరే సహాయం దయచేయండి. అలాగనే తండ్రి తన స్పిరిచువల్ లైఫ్ను కూడా మీరు ఇంకా బలంగా వాడుకోండి. మీ మహిమని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నేను బట్టి ప్రార్థన చేస్తున్నాం, తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంతో కూడా మీరే ఉండి సహాయం దయచేయండి. దాని బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుకోండి, మీరు సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి పౌలంగా మీరు ప్రార్థన చేస్తున్నాం, సువిత అంటే మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి. మీకు మార్గంలో తండ్రి మీరే మార్గం చూపించి నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విషయంలో రెండు తండ్రి చూస్తున్నాం, మీరు ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ మీరు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించండి, ఇంకా బలంగా వాడుకోండి. మీ మహిమార్థమే బ్లెస్సింగ్స్ పొందుకునే విధంగా మీరు తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి.
నామంలో ప్రార్థన చేస్తున్నాం, నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరిని కూడా మరి వృద్ధాపంగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి చోట ప్రతి విషయంలో మీరు తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అశ్వరికి మీరు ప్రార్థన చేస్తున్నాం, అలాగే బంధువులందరిని బట్టి పేరు పేరు చెప్పని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. మిమ్మల్ని మైంపరిచి మిమ్మల్ని ధనపరిచి మీకు బ్లెస్సింగ్స్ పొందుకునేలా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే కిందట్లోని ఫ్యామిలీస్ ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడుగుండండి. ప్రతి ఒక్కరితో ఆరోగ్యం దయచేయండి, మీరు నడిపించండి, మీ మార్గంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనీ అన్నీ మా కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తోడుగుండండి, సహాయం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. వాళ్ళకి ఏదైతే అవసరమో ఉద్యోగం ఏదైతే దాన్ని చూస్తున్నారో మీరే మీ చిత్రం ప్రకారం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అవి కూడా చేయిని స్వస్థపరచండి, ఇంకా కంప్లీట్గా నార్మల్ వచ్చేలాగా సహాయం దయచేయండి. అలానే తండ్రి ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి. ఒక కావాల్సిన జాబ్స్ ఏవైతే అవసరమో మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని మిమ్మల్ని మైపరిచి కనపరిచి మీ బిడ్డలుగా జీవించడానికి ఒక చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటును భద్రపరచండి, మీ యొక్క రక్షణ దయచేయమని అడుగుతున్నాం. అలాగే మీ యొక్క సంఘాన్ని కూడా దీవించండి, బలపరచండి, మీ చిత్రం ప్రకారం నడిపించి మీరే మహిమ దాంతో పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి అమ్మని దీవించండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి చోట ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగుండండి, మీరే నడిపించండి, మీరే సహాయం దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి తమ్ముడు ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాన శక్తిని దయచేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ దాంతో పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి నా గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి విధంగా పొందకం నుంచి విడిపించి ఇంకా మహిమ దాంతో పొందేలా ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఎక్కడైతే మీ సంఘాల్లో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడుగుండండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం, తనకు కూడా స్వస్థత దయచేయండి, కంప్లీట్గా స్వస్థత పొందుకొని తండ్రి తిరిగి వచ్చి బలమైన సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో తండ్రి, నష్టాలు ఉన్నారో, ఆర్థిక సమస్యలు ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో, ఎవరైతే ఉద్యోగం గురించి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరికి ఏది కావాలో మీకు తెలుసును, మీరే దయచేసి అందరూ కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని మహిమను తెలుసుకొని విశ్వాసంతో తను బలపడి తన జీవితం ప్రారంభించేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఈ దేశం గురించి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరే శాంతి సమాధానం ఉండేలా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మీరే ఉండి మీరే దాన్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలా మీ సన్నిధిలో మళ్ళీ మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదలం అందరికీ దయచేసి తండ్రి మీరే మమ్మల్ని నడిపించి బలపరిచి తోడుగుంటున్నాం. ప్రార్థన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాకు కావాల్సిన అనుకున్న ఆహారం శక్తి ప్రకారంగా మా ప్రసాదంలో దృష్టిని తప్పించింది. ఎందుకంటే రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో ధన్యున్నాము ఈ సత్యవాదము ఈ మాలిమీలా కుమారించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.